గోదావరి ప్రజల యాస భాష చాలా బాగుంటుందని జబర్దస్త్ టీం లీడర్ రాకేష్ రాఘవ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పచ్చని పొలాలతో పాటు ఇక్కడి ప్రజలు ఎంతో ఆప్యాయతతో పలకరింపులు ఉంటాయని ఆయన తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాకెట్ రాఘవ, రాజమౌళి, హరిశాంతి కుమార్ బీఆర్కే న్యూస్తో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొనడం కొత్త అనుభూతి వచ్చిందని వారు అన్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అమ్మరాన్ని అంటున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే జంగారెడ్డిగూడెం ప్రాంతానికి సంబంధించి ఇక్కడ సంక్రాంతి ఒక 4 రోజుల ముందే సంక్రాంతి సంబరాలు అయితే అమరాన్ని అంటే విధంగా ఇక్కడ చేస్తున్నారు. ముఖ్యంగా మనతో మాట్లాడటానికి జబర్దస్త్ టీము రాఘవ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే సంక్రాంతి సంబరాలకు మీరు వచ్చారు, ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, అసలు సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? అసలు ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల వైపు వస్తే ఓ ప్రత్యేకమైన యాస, ఆ భాష ప్రజలు కూడా చాలా ఎఫెక్షన్గా ఉంటారండి. చాలా బాగుంటుంది. ముందుగా మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అలాగే జంగారెడ్డిగూడెం ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఇక్కడ జీఆర్జే కేబుల్ నెట్వర్క్స్ అలాగే తపన ఫౌండేషన్ వారు కలిసి నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి సంబరాలకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పుడో చాలా రోజులు చూసి బుర్రకథలు ఇలాంటివి కూడా అన్నీ పెట్టారు. చాలా జనాలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ ప్రజల మధ్యలో ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్ చేసే అవకాశం రావడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మా రాజమౌళి గారు అన్నగారు శాంతి కుమార్ గారు ఉన్నారు, వీళ్ళు కూడా మాట్లాడతారు. రాజమౌళి గారు, అంటే ఈ సంక్రాంతి అనగానే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఉంటాయి. అసలు ఫస్ట్ టైం వచ్చారా, గతంలో ఎప్పుడైనా వచ్చారా? అసలు ఈ ఫీలింగ్ ఎలా ఉంది సంక్రాంతి సంబంధించి ఫీలింగ్? సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్ర సైడ్ అద్భుతంగా చేసుకుంటారు. ఇక సంక్రాంతి వేళలో ఎక్కడెక్కడ ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కోడి పందాలు కావచ్చు, సంక్రాంతి వంటలు కావచ్చు, ఎడ్ల పందాలు కావచ్చు, లేకపోతే గంగిరెద్దుల అలాంటివి చాలా బాగా జరుగుతాయి ఆంధ్రాలో. నేను ఈ ప్రాంతంలో ఒక సంక్రాంతి సంబరాల్లో ప్రతి సంవత్సరం దరిదాపు ఒక 4-5 సంవత్సరాలు ఉన్నాయి. అంతకుముందు కరోనా వచ్చినప్పుడు అలాగని, అంతకుముందు ఒకసారి, ఇప్పుడు ఇది మళ్ళీ కరోనా అయిపోయాక రెండవసారి ఇది రావడం. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో చాలా బాగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. అసలు ఎక్కడ లేని విధంగా ఫస్ట్ ఇంకా స్టార్టే కాలేదు, జంగారెడ్డిలో అప్పుడే మొదలుపెట్టారు. చాలా హ్యాపీగా ఉంది. నేను, మా రాఘవన్న, మా హరి, మా శాంతి అన్న మీ అందరం ఇక్కడ కార్యక్రమానికి వచ్చాం. ఈ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. చాలా బాగా జరుగుతుంది. వచ్చి చూడాల్సిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం. ఈ బీఆర్కే న్యూస్ ప్రజలందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పాట అంటే మన పాటలు వేరే ఉంటాయి, ఆ పాటే కావాలంటే నా పాట పాడతా. ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఊళ్ళల్లో ఉండే నాటుకోళ్ళు సిటీకొచ్చాయా, సిటీకొచ్చి స్టఫ్గా మారాయా, నాలోనే ఉండే మందంతా పోసేస్తే కాదా ఏరంతా, బుస్సని పొంగే బీరంతా చూస్తుంటే నోరే ఊరంతా, మందే బ్లడ్ అయి పారే ఒళ్ళంతా. ఇప్పుడు అట్లుంటుంది కదా, బుస్సని పొంగితే బీర్లో నాటుకోళ్ళని బాగుంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇట్స్ మీ హరిత. సో ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ మీరు చెప్పండి, ఎలాగే ఉంది ఈ పశ్చిమ గోదావరి జిల్లా? సో ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి అనగానే మనందరికీ కోడి పందాలు, రంగుల రంగవల్లులు, అలాగే ఎద్దుల పందాలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, పతంగులు, ఇలాంటి ఒక తెలుగు సాంప్రదాయాన్ని గుర్తించే విధంగా అలాగా అద్భుతంగా ఈ సంక్రాంతి సంబరాలు మనందరికీ తెలిసిందే. అలాంటి జంగారెడ్డిగూడెం మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలో ఇంత అత్యద్భుతంగా వీటన్నిటిని కూడా మరి ఎంతో సెలబ్రేట్ చేస్తూ సంక్రాంతి సంబరాలు మన జేఆర్జీ కేబుల్ నెట్వర్క్ వాళ్ళు అలాగే తపన ఫౌండేషన్ వారు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి మరి మీ అందరితో పాటు ఈ ఆనందంలో పాలు పంచుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇదే పరిస్థితి. సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇప్పటికి అమరాన్ని అంటే విధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా పండగ వాతావరణం అయితే మొదలైంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి చోట కూడా ఇటు జబర్దస్తి సంబంధించి టీం కావచ్చు, లేకపోతే హరికథలు, బుర్రకథలు, అదేవిధంగా వెస్ట్రన్గా ఉండే కొన్ని సంబంధించినటువంటి నాటకాలు కావచ్చు, అన్నీ కూడా ఇటు సంక్రాంతి సంబరాల్లో భాగంగా చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రతి గ్రామాన పల్లెటూరు కావచ్చు, లేకపోతే పట్టణాల్లో కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు అమరాన్ని నడుతున్నాయి. అదేవిధంగా కోడిపందాలతో పాటుగా ఇటు కల్చరల్గా సంబంధించి అన్నీ కూడా ఇప్పుడుగా ప్రారంభమైంది. ఇదే పరిస్థితి. కెమెరా రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, జంగారెడ్డిగూడ నుంచి.